ప్రజెంట్ సోషల్ మీడియాలో మల్లారెడ్డికి మళ్ళీ పెళ్ళి అంటూ చాలామంది సందడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మల్లారెడ్డి గారి పేరు వింటేనే అందరిలో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుందన్నమాట. ఏ స్టేజ్ మీద కనిపించినా కూడా ఒక డీజే సౌండ్ వచ్చినా, ఒక సాంగ్ వచ్చినా అసలు మల్లారెడ్డి అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటేనే మల్లారెడ్డి అనే విధంగా ఆయనకు ఒక పేరు కూడా ముద్ర పడిపోయింది అనమాట. అది అసెంబ్లీలో మాట్లాడినా, లేకపోతే ఒక పొలిటికల్ మీటింగ్లో మాట్లాడినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్లో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మల్లారెడ్డి గారు ఉన్నారంటే ఇంకా కంప్లీట్ పవర్ఫుల్, అంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే విధంగా అందరికీ కూడా అదొక మార్క్ పడిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మల్లారెడ్డి గారికి మళ్ళీ పెళ్ళి ఏంటి అని అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. సో మరి ప్రజెంట్ అయితే మల్లారెడ్డి గారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. 5 రోజుల పాటు సెలబ్రేషన్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మరి అన్నిట్లాగానే అందరి పెళ్లిలాగానే సంగీత్ ఉంటుంది, హల్దీ ఉంటుంది, అన్ని సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయన్నమాట. ఆల్రెడీ పెళ్లి పనులు అన్నీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్గానే మనం చూసాము విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి విరోష్ అని ఏ విధంగా పేరు పెట్టుకున్నారో, ఇటు మల్లారెడ్డి గారు తన భార్య కల్పన గారి పేరు మీద కూడా, అంటే వీళ్ళ వివాహానికి కూడా ఇప్పుడు మళ్ళీ జరగబోయే వివాహానికి కూడా ఒక పేరు పెట్టుకున్నారనమాట, మల్పన అని చెప్పేసి. సో మరి ఈ పేరు విన్న తర్వాత, అంటే ఈ పేరుని స్వయంగా కేటీఆర్ గారే సూచించారనమాట. సో మీ పెళ్ళి కూడా ఒక పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మల్పన అని చెప్పేసి పెట్టారంట. సో మరి ఆ పేరు మీదనే అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు మల్లారెడ్డి గారు. అంటే ఇది వాళ్ళ పార్టీనా కాదా, ప్రతిపక్షమా, అధికార పార్టీనా, ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా పెళ్లికి హాజరు కావాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మల్లారెడ్డి గారికి మళ్ళీ పెళ్లి గురించి మనం మాట్లాడుకుంటే గోల్డెన్ జూబ్లీ, అంటే 50 సంవత్సరాల దాంపత్యం. సో ఇప్పటికీ మల్లారెడ్డి గారికి పెళ్ళయి 50 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారనమాట. సో మరి అందరిలాగాని అన్ని పెళ్ళలాగాని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. హల్దీ ఉంటుంది, సంగీత్ ఉంటుంది, మెహందీ ఫంక్షన్ ఉంటుంది, ఇంకా అన్ని కంప్లీట్గా కొత్తగా పెళ్లి జరిగితే ఏ విధంగా అవుతుందో అన్నీ కూడా చేస్తారనమాట. సో వీటికైతే చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 50 ఏళ్ళ దాంపత్య జీవితం అంటే మామూలు విషయం కాదు. ప్రజెంట్ జనరేషన్లో చిన్న విషయాలకి చిన్న మిస్అండర్స్టాండింగ్స్కి కూడా విడాకులు తీసుకొని విడిపోయేటటువంటి రోజుల్లో మనం ఉన్నాము. సో ఇలాంటి వాళ్ళ జీవితాన్ని చాలామంది కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట. 50 ఏళ్ళ దాంపత్య జీవితం అనేది, అది కూడా పొలిటికల్గా ఉన్నటువంటి మల్లారెడ్డి గారికి సో ఇంత మంచి, అంటే వీళ్ళ దాంపత్య జీవితాన్ని చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ పార్టీ పెద్దలకి, కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే మిగతా పెద్దలు చాలా మందికి కూడా తనే స్వయంగా వెళ్ళి ఇన్విటేషన్ అనేది ఇచ్చారనమాట. మరి మార్చ్ 19కి అయితే వీళ్ళ పెళ్ళి చాలా గ్రాండ్గా జరగబోతుంది. ఈ 5 రోజుల పాటు కూడా ఏదో ఒక ఫంక్షన్ ఉంటూనే ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. సాధారణంగా వేరే ఫంక్షన్కి వెళ్తేనే మల్లారెడ్డి గారి జోష్, ఆ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మరి స్వయంగా ఆయన పెళ్ళి అంటే మరి ఏ రేంజ్లో ఆయన ఎంటర్టైన్మెంట్ చూపిస్తారనేది కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మరి మల్లారెడ్డి గారి ఈ 50 ఏళ్ళ దాంపత్య జీవితం, మల్లారెడ్డి గారికి మళ్ళీ పెళ్ళి, మల్పన అని ఒక ఆహ్వానం. సో మరి ఇదంతా కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.